పవన్ కళ్యాణ్ లక్ష్యం రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణం ఆపాలన్నట్టు. ఇందులో కుంభకోణం అని అమ్మేవాడెవడు అనుకోడు, అదే అసలు సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, మనకిచ్చినటువంటి బియ్యం మనం తింటలేదు అంటే మనం వదిలేసుకుంటున్నాము అంటే ఇది ప్రజల కుంభకోణానికి పాత్రదారులు అవుతారా? లేదా అది కొనుక్కుని వాడు వేరే షాపు వాడికి అమ్మితే వాడు కుంభకోణం అవుతాడా? అది విదేశాలకు ఎగుమతి అయితే వాడు కుంభకోణం అవుతాడా? లేకపోతే ఆఫ్రికా ఖండంలో వాళ్ళు భోజనం చేస్తే అది కుంభకోణం అవుతుందా? అంటే రేషన్ బియ్యం అనేటటువంటిది మాకు అక్కర్లేదు అని ప్రజలు అడిగిన రోజున ఏ సమస్య ఉండదు. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోర్టు వాళ్ళ తప్పు ఉంది, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నట్టు నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎంఏ అక్కడ హల్చల్ చేసిన నేపథ్యంలో అక్కడ పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి అధికారి ప్రసాద్ మీద చర్యలు తీసుకున్నారు. రేషన్ బియ్యం తరలింపు మీద పవన్ కళ్యాణ్కి పొంతలేని సమాధానం